ముహూర్తం ఇంకా ముగియలేదు. నందిని పెళ్లి ఆగిపోయిన ఆ రాత్రి తర్వాత వెలగంపల్లి గ్రామం ఎప్పటికీ మునుపటిలాగా మారలేదు. పగరు చూస్తే అన్నీ మామూలుగానే కనిపించేవి. పొలాల్లో పని, పిల్లల ఆటలు, పెద్దల మాటలు. కాని రాత్రి పడితే ఆ గ్రామం మీద ఒక అజ్ఞాత నీడ కమ్మేసేది. ప్రత్యేకంగా రాత్రి 12 గంటల సమయం దగ్గర పడితే గాలి కూడా ఆగిపోతుంది. కుక్కలు అరవవు. గడియారాల టిక్ టిక్ శబ్దం కూడా భయపెట్టేలా వినిపిస్తుంది. ఎందుకంటే అందరికీ తెలుసు 12:07 అయ్యేసరికి ఏదో జరుగుతుంది ఊర్లో అని. నందిని నగరానికి తీసుకెళ్లినా ఆమె ప్రవర్తన సాధారణంగా మారలేదు. ఆమె కళ్లలో ఎప్పుడూ ఒక విచిత్రమైన ప్రశాంతత. కాని ఆ ప్రశాంతత వెనుక దాగి ఉన్న భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె ఒక్కసారిగా అద్దం ముందు నిలబడి తన మెడను గట్టిగా పిసుక్కుంటూ ఉండేది. అక్కడ ఎలాంటి గాయం లేదు, కాని ఆమెకి మాత్రం స్పష్టంగా ఒక తాళిముడి వేసినట్టు అనిపిస్తుంది. ఆమె రాత్రిళ్లు నిద్రలో గట్టిగా కలవరిస్తుంది. ముహూర్తం ఆలస్యమవుతోంది, అతని ఎక్కడా అని. ఆమె తల్లి ఒకసారి రాత్రి లేచి చూసింది. నందిని మంచం మీద కూర్చుని ఉంది. కాని ఆమె కళ్ళు పూర్తిగా తెల్లగా మారిపోయాయి. పెదవులపై ఒక మెల్లని నవ్వు. ఆ నవ్వు నందినిది కాదు, అది చాలా భయంకరమైన భయపెట్టే నవ్వు. అదే సమయంలో గ్రామంలో మరో పెళ్లి వార్త వచ్చింది. గ్రామ పెద్దల మనవడు అర్జున్ పెళ్లి. అతను బాగా చదువుకున్నాడు, నగరంలో పెరిగాడు. ఈ కథలన్నింటినీ అతను పాత మూఢనమ్మకాలు అని ఎగతాళి చేశాడు. ఒక చెట్టు ఎవరినైనా చంపుతుందా అని నవ్వాడు. పెద్దలు ముహూర్తం మార్చమన్నారు, కాని అతను వినలేదు. మిడ్నైట్ వెడ్డింగ్ గ్రాండ్గా ఉంటుంది అన్నాడు. పెళ్లిరోజు వచ్చింది. ఊరేగింపు దీపాలతో, డప్పులతో, శబ్దాలతో ప్రారంభమైంది. కాని గ్రామం చివర ఉన్న ఆ మర్రి చెట్టు దగ్గరకు రాగానే ఒక్కసారిగా గాలి చల్లబడింది. డప్పుల శబ్దం నెమ్మదించింది. గుర్రం కాళ్ళు ముందుకు వేయడానికి నిరాకరించాయి. అప్పుడు 12:07 అయ్యింది. ఒక్క క్షణంలోనే అన్ని దీపాలు ఆరిపోయాయి. చీకటి, పూర్తిగా కటిక చీకటి. ఆ చీకటిలో మొదట వినిపించింది ఒక మెల్లని నవ్వు. అది ఆడనవ్వు, కాని ఆ నవ్వులో సంతోషం లేదు. అది ఖాళీగా ఉంది. ఆ తర్వాత చెట్టు కొమ్మలు ఒక్కసారిగా బలంగా ఊగాయి. ఎవరూ గాలిని అనుభవించలేదు, కాని చెట్టు మాత్రం ఉరుకుతున్నట్టు కదిలింది. ఆ సమయంలో చెట్టుమీదు నుంచి తెల్లటి చీర మెల్లగా జారింది. జుట్టు ముఖాన్ని కప్పేసి ఉంది. మెడ చుట్టూ నల్లటి ఉరిముద్ర. కాళ్ళు నేలను తాకడం లేదు. ఆమె నేలమీదు నడవలేదు, గాల్లో జారింది. అర్జున్ కళ్ళు పెద్దవిగా మారాయి. అతను వెనక్కి తగ్గాలనుకున్నాడు, కాని కాళ్ళు కదలలేదు. ఆమె అతని దగ్గరకు వచ్చింది. ఆమె ముఖం అతని ముఖానికి అతి దగ్గరగా వచ్చింది. చల్లని గాలి అతని శ్వాసలోకి దూసుకెళ్ళింది. నువ్వేనా నా వరుడివి అని ఆమె మెల్లగా ఎర్రటి కళ్లతో పెద్దగా నవ్వుతూ అడిగింది. ఆ స్వరం ఒకేసారి దగ్గరగా, దూరంగా కూడా వినిపించింది. అర్జున్ అరవాలనుకున్నాడు, కాని గొంతులో శబ్దం ఇరుక్కుపోయింది. ఆమె చేయి అతని మెడను తాకింది. వెంటనే అతని మెడమీద ఎర్రటి తాళిముద్ర కనిపించింది. అతను గట్టిగా కేకవేసి కింద పడిపోయాడు. ఆ క్షణంలో గ్రామం మొత్తం ఒక భయంకరమైన శబ్దంతో మార్మోగింది. పెళ్లి నాదస్వరాలు, కాని అవి తలకిందులుగా వినిపించాయి. రాగం తప్పిపోయింది. శబ్దం మనిషి ఏడుపులాగా మారింది. ప్రజలు కేకలు వేస్తూ పడిపోయారు భయంతో. 5 నిమిషాల తర్వాత అన్నీ మామూలయ్యాయి. దీపాలు మళ్లీ వెలిగాయి. కాని అర్జున్ అక్కడ లేడు. అతను పూర్తిగా మాయమైపోయాడు. మరుసటి రోజు ఉదయం గ్రామం మొత్తం చెట్టు దగ్గరకు చేరింది. చెట్టుమీద ఒక కొత్త ఉరిముద్ర కనిపించింది. నేలమీద ఒక బంగారు తాళి పడి ఉంది. అది అర్జున్ పెళ్లికి తెచ్చుకున్న తాళి. అందరికీ అర్థమైంది, ఆమె తన పెళ్లిని పూర్తి చేసుకుంది, అర్జునుణ్ణి చంపేసి దెయ్యం పెళ్లి చేసుకుంది అని. కాని భయం అక్కడితో ఆగలేదు. ఆ రాత్రి మళ్లీ 12:07 అయ్యింది. ఈసారి గ్రామం మొత్తం ఒకేసారి లేచింది. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒకే శబ్దం వినిపించింది, నన్ను చంపి మీరంతా ప్రశాంతంగా ఎలా పడుకున్నారు అని. ప్రజలు బయటకి పరుగెట్టారు. చెట్టు కింద ఇప్పుడు 2 నిలబడి ఉన్నారు. తెల్లటి చీరలో అనసూయ, ఆమె పక్కన పెళ్లి దుస్తుల్లో అర్జున్. అతని కళ్ళు ఖాళీగా ఉన్నాయి. 2 చేతులు పట్టుకొని నిలబడి ఉన్నారు. అనసూయ తల మెల్లగా గ్రామం వైపు తిరిగింది. ఆమె పెదవులపై ఒక భయంకరమైన నవ్వు. విరబోసుకున్న జుట్టు, ఎర్రటి కళ్ళు, ఆ మర్రి చెట్టు చీకటిలో నల్లగా వెలిగిపోతోంది. ప్రతి పెళ్లికి నాకు ఒక బలి కావాలి అని ఆమె స్వరం గాలిలో మార్మోగింది.
ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఒక పెళ్లి రాత్రి ఎవరో ఒకరు మాయమవుతున్నారు. గ్రామంలో ఇప్పుడు పెళ్లిళ్లు పగలు మాత్రమే చేసుకుంటున్నారు, అది కూడా చాలా భయంతో. కాని ఒక విషయం మాత్రం ఎవరూ గమనించలేదు. ఆ చెట్టు కొమ్మలు ప్రతి సంవత్సరం మరింత పెరుగుతున్నాయి. అవి ఇప్పుడు గ్రామం వైపు వంగుతున్నాయి. ఎందుకంటే పెళ్లి చెట్టు ఇక ఒక వరుడితో ఆగదు. ఆమె ఇప్పుడు చాలా మంది పెళ్లికొడుకుల్ని కోరుకుంటుంది. మన దెయ్యాల కథలు ఛానల్ని అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఇలానే మరిన్ని దెయ్యాల కథలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను.